చూడండి, ఇప్పుడైతే మనం ధర్మస్థల మంజునాథ స్వామి గుడికి వచ్చామండి. ఇదైతే టెంపుల్, మెయిన్ టెంపుల్ అండి. ఇదే లోపలైతే ఈరోజు అయితే చాలా రష్గా ఉందండి. చూడండి క్రౌడ్ ఎంత ఉందో. చాలా క్రౌడ్ ఉందండి. చూడండి. హాయ్ అండి, ఇదైతే ఆది సుబ్రహ్మణ్యం దేవస్థానం దగ్గర అండి. అయితే చిన్న నదిలా వెళ్తుంది కదండి. దీంట్లో అమ్మ హర్ష ఏం చేస్తున్నారంటే స్టోన్స్ పేరుస్తున్నారండి ఒకదానిపైన ఒకటి. అంటే ఇక్కడ ఒక నమ్మకం అండి, అది ఇల్లు కట్టుకుంటారు, ఎన్ని రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెడితే అలా అన్ని అంతస్తులు కట్టుకుంటారో ఇల్లు అని ఇక్కడ ప్రతిదీ అంటండి. అందుకని ఇక్కడ కడుతున్నారు ఊరినే. వాళ్ళు అయితే సరదాగా కట్టుకుంటున్నారు. హర్ష అయితే టైంపాస్ చేస్తున్నాడండి, అమ్మ అయితే కడుతుంది. చాలా నమ్మకం అండి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి. చాలా వరకు చాలామందికి తెలియదండి. చాలా మహిమ అండి. ఒకసారి వెళ్ళి మీరు కూడా చూడండి. హాయ్ అండి, హాయ్, హలో ఎవ్రీవన్. ఈరోజైతే కుక్కే సుబ్రహ్మణ్యం వచ్చామండి. మేమైతే పార్క్కి వచ్చాము. దర్శనం అంతా అయిపోయింది. కుక్కే సుబ్రహ్మణ్యం అయిపోయింది అండ్ ఆది సుబ్రహ్మణ్యం కూడా అయ్యిందండి. దర్శనం చాలా బాగా అయ్యింది. దర్శనము మార్నింగ్ 8:30కి అయితే మాకు ఫినిష్ అయిపోయిందండి దర్శనం అయితే. ఇప్పుడైతే మేమైతే పార్క్కి వచ్చాము. ఇలా ఫొటోస్ అవి చూసి వీడియోస్ అవి తీసుకుందామని జస్ట్ అలా టైంపాస్కి వచ్చామండి. చాలా బాగుందండి వ్యూ అయితే. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగుందో. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. చూడండి వెనకాల మీకు క్లౌడ్స్ అవి కనిపిస్తున్నాయి కదా. వీళ్ళైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. వర్షంలో తీసుకుంటున్నామండి మేము. హర్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడండి. ఇవన్నీ వక్క తోటలు చూడండి. అసలు క్లైమేట్ అయితే చెప్పొద్దండి, చాలా బాగుంది. చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో. అండ్ అలాగే మేము తీసుకున్న పిక్స్ కూడా పోస్ట్ చేస్తున్నానండి. ఆ వెనకాల ఉన్న స్టాచ్యూ అయితే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర సగం అయితే మనిషి రూపం, సగం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం ఉంటుందండి. ఇక్కడైతే చాలా మహిమ అని మేము వెళ్ళిన తర్వాత తెలుసుకున్నామండి. ఒకసారి మీరు కూడా వీలైతే ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకురండి. నాకైతే మెమరీ కింద ఉంటుంది. అండ్ అలాగే ఎవరైనా తెలియలేని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. అండ్ ఆరోగ్య సమస్యలకు కూడా చాలా మంచిగా రిజల్ట్ వస్తుందండి ఆది సుబ్రహ్మణ్యేశ్వర గుడి దగ్గరికి వెళ్తే. మాకైతే దర్శనం ఇచ్చాడండి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయన రూపంలోనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.